సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన ఎంటర్టైనింగ్ యాంకర్స్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అందరికి ఏ స్ట్రీమ్ లో ఉన్నా కూడా మార్గదర్శి ఎవరు అంటే గనక మా సుమా కనకాల. గురుగారు దీవించండి. నేను నీకెప్పుడు నేర్పించలే, నేను నీకైతే నేర్పించలే అమ్మో. ఎనీవే మీరు వచ్చారు కాబట్టి మీకు వెల్కమ్ డ్రింక్స్ ఇవ్వాలి. రెడీ 1 2 3. శివ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఎదురుగా కూర్చున్న వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఇవి లోపల చూసే వాళ్ళ ఎక్స్ప్రెషన్ అది. నేను ఎల్లో జింజర్ వాటర్ వచ్చింది. తను కరెక్ట్ గానే లాక్కుంటున్నాడు, ఎందుకంటే పిచ్చి పైత్యం అలాంటివి ఏమైనా తగ్గిపోద్ది. ఫస్ట్ టైం చూస్తున్నాను యాక్సిడెంట్ కాకముందే బండి విరిగిపోవడం. ఇప్పుడు లైవ్ న్యూస్ కవరేజ్ చేస్తున్నాం అన్నమాట మేము. ఇంత బ్లడ్ ఎలా పాసిబుల్ అండి? ఏం తాగుతారు రోజు పొద్దున మీరు? ఏం తాగడం కాదు కానీ నేను మిమ్మల్ని చూసే పడ్డాను యాక్చువల్లీ. పడితే బ్లడ్ ఏ కలర్ లో ఉంటుంది? రెడ్డా, బ్లాకా, ఎల్లోనా, ఆరెంజా? మీరైతే ఓట్లు చేస్తూ ఉండండి. నొప్పి ఎలా ఉందండి? అబ్బా అన్నట్టుగా ఉందా? అబ్బా అని ఉందా? మిమ్మల్ని చూడంగానే అబ్బా అని అనిపించింది. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్. సెకండ్ క్లూ, మైండ్ ఇట్లా ఎగిరిపోతుంది అసలు. హే యాంకర్స్, ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్ అన్ని మీరే చేస్తున్నారు. మేమేం చేస్తున్నామండి? ఏమిటండి మీరు మాట్లాడేది? ఫోర్త్ క్లూ, శివనొక్కేశాడు. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయింగ్, మైండ్ పోయింది డార్లింగ్. బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా. సో మీరు సాంగ్ ఏంటనుకుంటున్నారు? వైరల్ వయ్యారి అంటున్నారు. కాదు నేను అలా అంటే వైరల్ వయ్యారి కాదా? ఎందుకే నేను పిలవట్లేదే. పెళ్లి తర్వాత సౌమ్య యాంకర్ వృత్తికి దూరంగా ఉండడానికి గల కారణం? ఏ, భర్త ఒప్పుకోకపోవడం వల్ల. బి, యాంకరింగ్ మీద ఇంట్రెస్ట్ తగ్గడం వల్ల అంట. రెండు ఆప్షన్స్ కాదు, భర్త వద్దనడం వల్ల బెటర్. భర్త వల్ల నా బతికిలా అయిపోయింది సౌమ్య. వీరిద్దరిలో ఈ వ్యక్తితో నేను అనవసరంగా స్నేహం చేశాను అనిపించేటువంటి వ్యక్తి ఎవరు? ఏ శ్రీముఖి, బి అవినాష్. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒకళ్ళు నేను నోటితో చంపేస్తారు, ఇంకోళ్ళు ముక్కుతో చంపేస్తారు. శివ ఇంటర్వ్యూల్లో కాంట్రవర్సీ చేసేది కేవలం ఏ డబ్బు కోసం? బి, ఫేమస్ అవ్వడం కోసం. డబ్బులు కోసం. ఫేమస్ అవడం కోసం అందరు బతుకులు బస్ స్టాండ్ చేస్తున్న శివ.